పావు కప్పు కందిపప్పుని గంట క్రితం నానబెట్టుకోవాలి కడిగి. ఇందులోనే తగినన్ని నీళ్లు పోసి 3 పచ్చిమిరకాయ ముక్కల్ని, 1 ఉల్లిపాయ ముక్కల్ని, 1 టమోటా ముక్కల్ని, 1 నిమ్మకాయ సైజంత చింతపండుని, పావు టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి మిక్సీ జార్లోనన్నా ఇలా బ్లెండర్తోనన్నా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న దీనిని ఒక గిన్నెలో పోసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో పావు టీ స్పూన్ మెంతులు వేసి 1 టీ స్పూన్ చొప్పున ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో పోసుకోవాలి. మళ్ళీ అదే కుక్కర్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమైన తర్వాత 1 ఎండుమిర్చి ముక్కల్ని, కరివేపాకు, మీడియం సైజు టమోటా ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పును కూడా పోసుకోవాలి. 1 కప్పు పప్పు అయితే 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే రుచి సరిపడా ఉప్పు, కారం, ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని, ఫ్లేవర్స్ అన్ని అడ్జస్ట్ చేయడానికి 1 చిన్న బెల్లం ముక్క వేసి చారుని లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు 15 నిమిషాలు మరిగించారంటే ఇది రెడీ అయినట్టే. ఇక దోశల్లోకి, ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవడమే. అంతే. ఎంత టేస్టీ అయిన హోటల్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.